అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన నీ కృపలో నీ బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ సన్నిధి, మీ సహాయము, మీ కృప నీ బిడ్డలుగా మాకు అనుగ్రహించండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఎంతమంది అయితే నాయన ఈ ఛానల్ వీక్షిస్తున్నారో నాయన మా ప్రేక్షకులందరినీ కూడా, మా ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మీరు తోడుగా నడిపించిన ప్రభా, వారి యొక్క ప్రతి అవసరత ప్రతి ఒక్కరి మీ నామంలో తీర్చండి. ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచండి, రోగులై ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఏదేది అవసరతలతో ఉన్నారు, ఏ అక్కలతో ఉన్నారు నాయన, వారి యొక్క అవసరతలు అక్కలు తీర్చండి. అలాగే ప్రభా, ఒకవేళ కుటుంబ సమస్యలతో కనుక ఉన్నట్లయితే కుటుంబ సమస్యల నుండి కూడా మీరు విడిపించండి. ఒకవేళ నాయన అపవాది నాయన తండ్రి సంబంధమైన క్రియల చేత, అపవాది శక్తుల చేత పీడింపబడుతున్నట్లయితే అటు వారిని కూడా నాయన మీ యొక్క అధికారం కలిగినటువంటి నామం పేరుగా ప్రార్థన చేస్తుండగా వారికి కూడా మీరే విడుదల దయచేయండి. ఈ సమయంలో నాయన నీ బిడ్డలందరికీ కూడా నాయన మీ సమాధానము, మీ సంతోషము, మీ ఆశీర్వాదాలు నీ బిడ్డలకు మెండుగా దయచేయమని, నీ కృపలతో నింపమని, నీ కృపలకు పాత్రలుగా చేయమని, మీ నామానికి నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి విడిపోచున్నాం తండ్రి.